ఉండబోతున్నాయి. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రిమాండ్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా? సో ఆల్రెడీ క్వశ్చన్ చేయడం జరిగింది కోర్టు. అల్లు అర్జున్ కొన్ని మాట్లాడారు. సో ఆ మాటల్ని ఎట్లా చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? ఈ రోజు ఉన్నటువంటి ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు? మీ అందరికి తెలిసిందే, ఆ రోజు కోర్టులో నేను హీరో గారు పక్కనే ఉన్నాను, తర్వాత మీడియా కూడా అడ్రస్ చేశాను బీయింగ్ ఏ అడ్వకేట్. సో కోర్టు ఎవరు చుట్టం కాదు, అది తెలిసిందే అందరికీ, చట్టం ఎవరు చుట్టం కాదని. సో అతనికి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. సో అక్కడ నాంపల్లి కోర్టులో కూడా 9th MM ఆర్గ్యుమెంట్ ఏం జరిగాయి, ఇతన్ని ఎందుకు రిమాండ్ చేయొద్దు, ఏ లెవెల్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు రిమాండ్ చేయొద్దు, కల్పబుల్ హోమిసైడ్ ఉన్నది. సో దీంట్లో సంబంధించినటువంటి ఎవిడెన్స్ని పీపీ గారు సబ్మిట్ చేశారు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది, సుమారుగా 3 గంటల ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అతన్ని 14 రోజులు రిమాండ్ చేశారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళి క్వాష్తో పాటు అర్జెంట్ మోషన్ వేసుకొని బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసి అక్కడ ఎవిడెన్స్ లేదా అంతకుముందుకు ఉన్నటువంటి అర్నాబ్ గోస్వామి వాజ్ మహారాష్ట్ర అండ్ బండి సంజయ్ దాంట్లో 10th పేపర్ లీకేజ్లో కూడా ఇంటర్మ్ బెయిల్ అవన్నీ తీసుకొని పరిగణన తీసుకొని అక్కడ ఉన్న పీపీ ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ ఇవ్వకపోవడం కూడా లేట్ అయ్యి అక్కడ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక అల్లు అర్జున్కి స్వేచ్ఛగా కాన్స్టిట్యూషనల్ రైట్లో ఫండమెంటల్ రైట్స్ కూడా ఇచ్చారు. సో ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు, ఇక్కడ కండిషన్ బెయిల్ ఇచ్చారు. సో హీరో గారికి మానవత్వం లేదా అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది మానవత్వమా లేకపోతే మనిషి ప్రాణమని ఆలోచించాలా. మానవత్వం సినిమాలో యాక్ట్ చేసినట్టు చూపిస్తే కాదు. ఈరోజు రేవతి గారి గురించి మనం ఒకసారి ఆలోచిస్తుంటే ఆమె చరిత్ర చూస్తే చాలా బాగా అనిపించింది. వాళ్ళ హస్బెండ్కి ఆర్గాన్ డోనర్ ఆమె. 1 సంవత్సరం క్రితమే వాళ్ళ హస్బెండ్కి లివర్ ఆపరేషన్ అయితే లివర్ని దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఒక మహిళామూర్తి ఆమె. ఈరోజు ఆమె చనిపోతూ కూడా తన బిడ్డని పట్టుకొని చనిపోయింది. తాను పోయినా సరే తన బిడ్డను కాపాడుకోవాలని ఇంటెన్షన్ ఇక్కడ సమాజం అంతా గ్రహించాలి. గొప్ప మానవతావాది, మాతృమూర్తికి ఒక గొప్ప నిర్వచనం రేవతి గారు. ఈరోజు ఆ రేవతి గారు చనిపోతే ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నటువంటి హీరో గారు ఆ కేసు కాకముందుకెళ్ళే విషయం తెలిసినప్పుడే అక్కడికి వెళ్ళి పరామర్శించుంటే తప్పకుండా అందరం స్వాగతించే వాళ్ళం. దీన్ని రాజకీయంగా చేస్తున్నట్టు దాంట్లో అల్లు అర్జున్ గారి పాత్ర క్లియర్గా అనిపిస్తుంది. వై? బికాస్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అతనికి? ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఎక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాలు ఏంటి, రిపోర్ట్స్ ఆధారంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒకవైపు నేషనల్ మీడియాలో కూడా మనం ఆ రోజు సాయంత్రం చూస్తూ ఉంటే కూడా అక్కడ ఒక వ్యక్తి ప్రాణం పోయింది, నేను ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నా, తప్పకుండా అది అల్లు అర్జున్ అయినా నేనైనా ఎవడైనా ఆ పొజిషన్లో ఉంటే తప్పకుండా కేసు చేస్తా అని చెప్పిండు. దాని ప్రకారం జరిగింది. దాని ప్రకారం కోర్టులో ఆ కేసు ఉన్నది. కానీ అసెంబ్లీలో అక్బరుద్దీన్ అడిగినటువంటి ప్రశ్నకి బాధ్యతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చిండు. తర్వాత దాన్ని ఈ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రాద్ధాంతం చేసిండు. ఈ రోజు కూడా పోలీస్ వాళ్ళు పిలిచి ఎంక్వైరీలో భాగంగా ఇతన్ని ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అంటే ఒకవైపు పోలీసు వారు తప్పుదారు పట్టించారని చెప్పేసి అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చూసాం. సో ఇవన్నీ ప్రశ్నలు మేము ఏ విధంగా తప్పుదారి పెట్టాం, మీకు 50 ప్రశ్నలు ఇస్తున్నామని చెప్పేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వేదికగా ఏసీపీ డీసీపీ ఆ యొక్క బృందం ఆధ్వర్యంలో ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఆ ప్రశ్నలకి అల్లు అర్జున్ మౌనమే సమాధానం చెప్పడం జరిగిందని మనం విన్నాం, చూస్తున్నాం కూడా. సో ఒకవేళ అతను ఏ విధంగా తప్పు చేయకపోతే మౌనంగా ఉండడు కదా. ప్రతి ప్రశ్నకి సమాధానం తన దగ్గర ఉంటే, అంటే నేనే తప్పు చేయలేదు, అది అనుకోకుండా జరిగింది సంఘటన అని చెప్పేసి అనుకుంటే మానవీయ కోణంలో అతను కనుక ఉంటే అతను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు. ప్రశ్నని దాటివేస్తుందంటే ఇక్కడ అతను తప్పు క్లియర్గా కనిపిస్తుంది. ఒక అడ్వకేట్గా కాదు, ఒక మానవతావాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఈరోజు ఒక తల్లి విలువ తెలిసినటువంటి బిడ్డగా ఈరోజు నేను బాధతో చెప్తా ఉన్నాను. ఇది ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. నేను అక్కడ ఆ రోజు కూర్చున్నప్పుడు కూడా హీరో గారికి చెప్పాను, చట్టం ఎవరికి చుట్టం కాదండి, మీకేమైనా అన్యాయం జరిగితే కోర్టు విల్ డిసైడ్ యువర్ కన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ అని. ఆ రోజు కోర్టులో కూడా కేపాల్ లాంటి వ్యక్తి వచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసిండు, వచ్చి జడ్జి గారికి హాయ్ చెప్తున్న సందర్భాలను మేమంతా కూడా అక్కడ వ్యతిరేకించినాం. ఆ రోజు మనం చూసినాం, మరి హావభావాలు కూడా చూసినాం. కానీ వి కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కానీ ఈ రోజు అతను చేస్తున్నటువంటి ఈ క్రీడ కనిపిస్తుంది కదా, అతని తండ్రి మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. నా కొడుకు 15 రోజుల నుంచి కుమిలిపోతూ ఉంటున్నాడు అన్నాడు. జైలు నుంచి బెయిల్ మీద రాగానే నెక్స్ట్ డే నవ్వుకుంటా చేతులు పట్టుకొని అందరినీ రండి అని చెప్పేసి ఐకాన్ స్టార్ గా వెళ్ళి ఏం చెప్పబోతున్నా అతను. అదే ఆ తల్లి చెయ్యి పట్టుకున్న ఆలోచన గుర్తొచ్చింది అతనికి. ఆ బిడ్డని పట్టుకున్న ఆ తల్లి చెయ్యి మర్చిపోయింది. కానీ ఈ రోజు వస్తున్నట్టు ఆలింగనం చేసుకొని వస్తున్నాడు. ఈరోజు బాధతో చెప్తా ఉన్నా, చాలా తప్పు ఇది చేస్తుంది. వై? బికాస్ ఈ సమాజం హర్షించదు. ఈరోజు రాజకీయంగా పార్టీలు చూడొచ్చు, కానీ మేము ఒక బీయింగ్ ఏ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక మానవతావాదిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు చెక్ ఇచ్చిన అంటున్నారండి. డీడీ రూపంలో ఇచ్చిండు 10 లక్షల రూపాయలు. డీడీ రూపంలో ఎందుకు ఇస్తారండి? ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల చెక్ అతను చేతికి ఇచ్చిండు డీడీ రూపంలో. డీడీ ఏ విధంగా వస్తుంది? డైరెక్ట్ అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వస్తుందా? ఒక 4 పార్టీల నుంచి వస్తుంది ఈరోజు డీడీ అంటే. ఇప్పటికీ ఆ చెక్ వాడలేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఖర్చులు పెట్టింది, 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చింది. అండ్ ఏమంటారు
ఆకులు రాలిన తర్వాత చేతులు రాలిన తర్వాత ఆకులు ట్రీట్మెంట్ ఖర్చు అంతా పట్టుకున్నట్టు ప్రభుత్వం ఈ రోజు వెళ్ళి మైత్రి మూవీస్ 50 లక్షలు ఇస్తే ప్రాణం వస్తుందా? ఇంకోటి బ్రెయిన్ డెడ్ గురించి ఎవరికేం తెలుసండి? నా అన్న చచ్చిపోయింది బ్రెయిన్ డెడ్ లో. ఎట్లా ఉంటది? కళ్ళు తెరవంగానే అరే కోలుకుండు 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 అంటాడు. మా అన్నయ్య బ్రెయిన్ డెడ్ అయ్యి ఆర్గన్ డోనర్. నేను చెప్తున్నా, నేను ఒక విక్టిమ్ గా చెప్తున్నా. బ్రెయిన్ డెడ్ అయినటువంటి కుటుంబంలో నుంచి అన్నయ్యని పొడగొట్టుకున్న వ్యక్తిగా అది ఏ విధంగా ఉంటుందో 14 రోజులు మా అన్నయ్య బ్రెయిన్ డెడ్ అయ్యి కళ్ళు తెరిచి తిరిగిండు కానీ ఎవరిని గుర్తుపట్టలేదు. ఎంత నరకం ఉంటుంది తెలుసా? ఆ నరకాన్ని రోజు తండ్రి అనుభవిస్తుండు, తల్లి కొలిపి ఆ బిడ్డ అనుభవిస్తుంది. ఈ రోజు మానవతా దృక్పథంలో ఏ పార్టీలు కూడా చూడట్లేదు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక బ్రెయిన్ డెడ్ అయిన విక్టిమ్ ని ఈ రోజు కళ్ళు తెరవగానే కోలుకుండు. అరే కళ్ళు తెలిసే కోలుకోవడం సొంత తండ్రిని గుర్తుపట్టలేకపోతున్నా ఆ పిల్లోడు. ఈ రోజు దిల్ రాజు గారు కూడా స్టేట్మెంట్ చూసినప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ తండ్రికి ఉద్యోగం ఇస్తా నా దగ్గర అని అంటున్నాడు. పిల్లవాడు కళ్ళు తెరుచుని కోలుకుంటున్న చిన్న పిల్లవాడని. అసలు ఆ తండ్రినే గుర్తుపట్టలేడండి. కళ్ళు తెరవంగానే కోలుకోవడం కాదు. ఈ రోజు మీరు కోలుకోవాలి. సినీ ఇండస్ట్రీ ఈ రోజు అభిమానం అనే పైత్యంతో ఈ రోజు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు. పుష్ప 2 నేను కూడా వాచ్ చేసిన. స్మగ్లింగ్ కేంద్రంగా ఏ విధంగా ప్రమోట్ చేస్తారో ఇక్కడ చూస్తున్నాం. హీరోయిజం అంటే 70% బ్యాడ్ చూపించి 30% గుడ్ చూపించడం కాదు, మొత్తం గుడ్డే చూపించాలి. ఈ రోజు బల్గం సినిమాలో ఒక మానవతా విలువలు కుటుంబ విలువలను చూసినాం, ఒక తెలంగాణ డైరెక్టర్ గురించి చూస్తున్నాం. ఈ రోజు ఇక్కడ 16 ఎకరాలకు సంబంధించి కూడా చెప్పారు కదా, అది లా విల్ డిసైడ్. బట్ ఇక్కడ మానవీయ కోణంలో పార్టీలు ఎందుకు చూడట్లేదు అనేది ఈ రోజు ప్రశ్న. నందరెడ్డి గారు, ఓవరాల్ గా మానవతా కోణం ఎక్కడ పోయింది, హ్యుమానిటీ గ్రౌండ్ ఎక్కడ పోయింది? హీరోలు సినిమాల్లో హీరోయిజం చూపిస్తారు, సినిమాల్లో ప్రజలను ఆదుకుంటారు. బట్ కమింగ్ టు జనరల్ లైఫ్లోకి వస్తే, సొసైటీలోకి వస్తే హీరోలు హీరోయిజాన్ని మర్చిపోయి స్వార్థంగా వ్యవహరిస్తున్నారా అన్నది ఒకటి కనిపిస్తోంది. అండ్ దీంట్లో పుష్ప 2 ఎపిసోడ్లో రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంగా లేదు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే రాజకీయ పార్టీలు ఇంకొకటి మాట్లాడుతున్నాయి. ఎందుకు ఇట్లా 2 అభిప్రాయాలు కనిపిస్తున్నాయి? పుష్ప సినిమాలో తొక్కిసలాట ఏదైతే జరిగిందో ఆ తొక్కిసలాట సంఘటన తర్వాత అల్లు అర్జున్ గారు ముద్దాయా కాదా? ముద్దాయే కదా. అతని